వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు మా అన్న నాకైతే చూపెట్టిండు. ఇవాళ మా అన్న ఏడికి తోరుకోపోతున్నావు అన్నా గానీ చెప్పకుండా చేయకుండా ఎక్కడికో పట్టుకొని వచ్చిండు. ఈడ మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. ఇక పానీపూరి దుకాణం కనబడగానే పానీపూరి తినిపించిండు ముందు. దాని తర్వాత మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిండు. ఇక్కడ అందరూ చేతులు అయితే పట్టుకొని ఇచ్చిండు. ఇక్కడ గరికిపట్టి నరసింహ గారు అయితే వచ్చారు. ఇక్కడ హిందూ సమ్మేళనం అయితే జరిగింది. మేము ఇప్పుడు ఒక గుడికి అయితే పోతున్నాం. అక్కడ గరికిపట్టి నరసింహారావు అనే స్వామి అయితే వస్తుండు. ఈ స్వామి అయితే వస్తుండు గైస్. మరి ఈ స్వామి మీకు కూడా తెలిసే కావచ్చు, ఎప్పుడన్నా చూసిండు కావచ్చు. మరి మనం అయితే వెళ్దాము. ఇక్కడ హైదరాబాద్ లో గైస్ ఎక్కడన్నా చూసి ఉంటారు, మీరు టీవీలో చూసి ఉంటారు, రీల్స్ లో చూసి ఉంటారు, చాలా ప్లేసెస్ అయితే చూసి ఉంటారు. మరి ఇక్కడికైతే వస్తుండు గరికిపట్టి నరసింహారావు స్వామి. ఆల్రెడీ చాలా మంది అయితే ఉన్నారు. పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది. ఫుల్ పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది గైస్. వందే మాతరం జాతీయ గైస్. మనకైతే ఒక యూట్యూబర్ అయితే కనబడ్డాడు. ఇతనికి ఎంత 1.5 lakhs వ్యూస్ ఉన్నారు. अकाउंट दिखाना भाई, हिंदी नहीं आती है? हिंदी नहीं आती, समझ में आता గైస్. ఇతను ఫాలోవర్స్ చూడండి, ఎంత 1,50,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఓ మై గాడ్, 1,85,000. ఓ మై గాడ్ గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఈవెంట్ बनाओगे ना, ब्लॉग्स ट्रेंडिंग जो चल रहा है ना, उस पर जल्दी आता हूँ. दिखाओ मेरा चैनल, दिखाओ मेरे को तो देखेंगे कम से कम. अभी यहाँ का है, यहाँ का यहाँ से कैप्चर करो, छोटी क्लिप कैप्चर करो, बड़ी क्लिप कर लो. उसके जैसे అన్న యూట్యూబ్ గురించి అయితే చాలా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. మాకు ఇక్కడ పానీపూరి కనబడగానే పానీపూరి దగ్గరకు వచ్చి పానీపూరి అయితే తిన్నాం. తినంగా ఇక్కడ మైక్ లోనైతే చెప్తుండ్రు, ఇంకా సేపట్లో గలికిపట్టి నరసింహారావు గారు అయితే వచ్చేస్తున్నారని. గుడిలోకి అయితే పోతున్నావు. వేసుకున్నాడు హిందీ సమ్మేళనం. మేమైతే ముందుకైతే పోతున్నాం. ఇక్కడ స్వామి దగ్గరికి ఇక్కడ అన్నాడు ఇక్కడ ముంగట. ఇందులో సినిమా వాళ్ళ ప్లేట్ అయితే ఇచ్చింది. ఇంత సూపర్ ఉంది. పక్కన అన్నాడు ఇంకా స్వామి. మీటింగ్ అయితే జరుగుతుంది. చూడండి మామూలు చూడండి ఎంత పట్టుకొని వేయించడం మా అన్న. ఇంకా నేను మన వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా ఊరు అయితే ఇట్లా అంతా పట్టుకోవాలని ఇచ్చిండు. అక్కడ అందరూ పబ్లిక్ ఒకటే ఒకసారి వస్తారని గైస్. మా అమ్మ అయితే గట్టి పట్టుకోవాలని నేను ఇంకా వీడియో చేస్తున్నా. మై గాడ్ ఇక్కడనే వస్తాడు. పక్క మొత్తం క్లోజ్ అయితే వేసేసినాం. మేమైతే మొత్తం క్లోజ్ అయితే వేసేసినాం. మేమైతే ఇన్నా ఉన్నాము. ఇంత ఆల్రెడీ చేస్తుంటాడు. ఓలాద మార్నింగ్ వస్తున్నప్పుడు అప్పుడు ఇట్లా సైడ్ ఇట్లా వెళ్ళిపోండి, ఓకేనా? ఇట్లా వెళ్ళిపోయి ఇది చెరిపేసేయండి, అర్థమైందా? వాళ్ళైతే చెప్పారు, మాకైతే మేమైతే చేస్తున్నాం గైస్. ఇప్పుడైతే మా ఇంకా చాలా మంది అయితే అవుతుంది. ఇప్పుడే చాలా గైస్. ఇప్పుడు మా అన్న అటు పోయిండు. ఈడికి వచ్చి ఈడ పట్టుకున్నాం. మేమైతే ఈడ పట్టుకున్నాం. ఇప్పుడు వేస్తున్నట్టున్నాడు. అందరు మెయింటైన్ అయితే అవుతుంది. ఇప్పుడైతే అందరు అయితే పట్టుకున్నారు. అందరూ కూర్చోవాలి.
మన ప్రాంతానికి రావడం మన అదృష్టంగా మనం భావిస్తూ వారు మనందరం కూడా క్రమశిక్షణ కలిగిన వాళ్ళం కాబట్టి అలాగే సాగర ఘోషాన్ని ఆన్లైన్ లో కలుపుతూ ఆన్లైన్ లో అలాగే అష్టావధానం చేసి అందరినీ కూడా అవధానంలో ఉన్నటువంటి విశేష అవధానం అంటే మనకి ధారణ పెరుగుతుంది స్పష్టత ఎంత చెప్పినా కూడా కలగదు ఇందులో వారి ప్రసంగం మనకి ముఖ్యంగా ఉండాలి కాబట్టి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ప్రసారం అవుతుంది. అందుకని ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా కానీ సంస్థాగతంగా కానీ ఎటువంటి ఆచారం అంతా ఈవేళ గుద్దుల్లాపూర్లో వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో వారి పాదోదకంగా ప్రవహిస్తోంది. స్వామి పాదోదకంగా ప్రవహిస్తుంది. ఈ మహాజన సాగరానికి, ఈ హిందూ మహాసముద్రానికి నమస్కారం చేస్తున్న విజ్ఞప్తి. గంటం బాబు పైగా సాగేటువంటి ఈ ప్రసంగం నిరభ్యంతరంగా వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో సమావేశమైన రామ సైన్యాన్ని కోరి సమావేశమైనటువంటి యావత్ హిందూ మహాసాగరానికి ఇతిహాసాలు కుటుంబ విలువలు అనే ప్రసంగాన్ని మీకందరికీ హృదయ వందే మాతరం. మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామ జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామ జగదంబ మధుమత్కదంబ. మన తమిత మన మగరుషుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన మగరుషుల బుద్ధి మహితాత్మ సిద్ధి. హిందువులుగా మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏం మాట్లాడినా సరే తెలుగు భాషకి సంబంధించింది, మన సంస్కృతానికి సంబంధించింది, మన సంస్కృతికి సంబంధించింది మాట్లాడాలి. వాడికి ఏమీ అవ్వాలంటే మన భాషని, మన ప్రాచీనతను మనం మర్చిపోకూడదు. వాడికి ఏమీ సూర్యులు రావు అన్నట్టు. దానికి మనలో ఏమంటారంటే ఓనం రావు, ఓ అంటే డమ్ రాదు అంటారు. ఓ అంటే డమ్ రావడం ఏమిటి? 14 శ్లోకాలని పాణిని మహర్షి 14 సూత్రాల్లో పెట్టారు. ఆ 14 సూత్రాలు ఎక్కడ మహేశ్వరుడు నాట్యం చేసుకుంటే ఆయన డమరుకన్నట్టు వెలువడిన శబ్దాలు సరిగ్గా సౌండింగ్, ఆ శబ్దాలు ఉంటే ఆ డమరుక శబ్దమే డమ్. అందుకని సరే గెలిపోయినా సరే ఓటమైనా సరే మనం ముందు మనతో మొదలు పెట్టాలి. మన చక్రవర్తి ఎవరినైనా గెలిస్తేనా మన చక్రవర్తి పేరే ముందు చెప్తాం. ఒకవేళ ఏదైనా మనవాడు ఓడిపోతే మనవాడి పేరే ముందే చెప్తాం. అనుమానం ఏంటి? మనది మనం ముందుండాలి. ఇందులో తప్పేం లేదు. ఎవరిని దాటిపోవడం లేదు. మనం ముందుండకపోతే ఎలా నడుస్తామండి? ఖచ్చితంగా అది ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ముందు ఆరాధన మొదలు పెట్టండి. దేశం అంటే చాలా మంది తేడా ఉండదు. ఇంటికి జాత భారతం అశ్వమేధ పర్వం దొరుకుతుంది చూడటం. అక్కడ ఇప్పటికీ ఇంకా మాట్లాడుతున్నాడు. అక్కడ గిరికిపాటి నరసింహారావు అనే స్వామి. గైస్ మన తెలుగు సంస్కృతి గురించి అయితే చెప్తుండే ఇప్పుడైతే అక్కడ మాట్లాడుతూ. మనమైతే పోతున్నాం, ఇంకా లేట్ అవుతుందని. రేపు ఎగ్జామ్ కూడా ఉంది మాకైతే, నాకు ఎంసెట్ ఎగ్జామ్, అందుకని జల్ది పోవాలా. అక్కడ నుండి ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ అయితే పోయాం. మా అన్ననైతే లోపల పోయాడు, నేనేమో బయటనే ఉన్నా. ఆ బయటనేమో వీడియో తీయాలి, ఏం కనవట్లేదు. మా అన్న కొన్ని వీడియోలు తీసిండు లోపల నుండి, నేను కూడా కొన్ని బయట నుండి అయితే వీడియోలు తీసిన అంతే. అక్కడ ఫేస్ అయితే అంత మంచిగా కనవలేదు. వాయిస్ అయితే మన తెలుగు సంస్కృతి గురించి ఇంకా చాలా మాటలు అయితే చెప్పిండు. ఇంకా చెప్తున్నాడు. మేమైతే పోతున్నాం. ఇంకా అక్కడ మన అసలు తెలుగు భాష ఎలా పుట్టిందో దాని గురించి అయితే చెప్పిండు. ఇంకా భరతమాత గురించి చెప్పిండు. ఇంకా చాలానైతే చెప్పిండు. ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ. మా అమ్మ అయితే పోతున్నాం. ఇంకా చాలా ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే చలో మళ్ళీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అకౌంట్ పేరు గుర్తుకొచ్చుకోండి, బన్నీ బ్లాగ్స్.